సో గైస్ లైక్ ఆల్మోస్ట్ మనం ఎండాకాలం కాబట్టి మొత్తం నీరు ఎండిపోయి ఉంది ఇదంతానే. ఆల్మోస్ట్ రోడ్ నుంచి 2.5-3 కిలోమీటర్స్ లోపలికి వచ్చాను నేను బైక్ వేసుకుని. Hello guys, good morning. Welcome back to my channel. This is Ramesh Mallipudi. So far so good. Today we are going to ride to Vizag Colony. ఇప్పుడు జమానా క్రితం చేసిన రైడ్ వైజాగ్ కాలనీకి. Now again we are going to Vizag Colony after very long time. This is a solo ride. There is no co-riders, anyone. సో మంచిగా డ్రైవ్ ఎంజాయ్ చేస్తూ మంచిగా సన్ రైజ్ ఎంజాయ్ చేద్దాం వెళ్తూ మంచి ప్లేస్ ఎంజాయ్ చేద్దాం అక్కడ. అలా నార్మల్గా వెళ్ళి చిల్ అయ్యి వచ్చేద్దాం. దట్ వాజ్ ద ప్లాన్. లెట్స్ రాకెట్. ఎంత 5:22 అయింది. చాలా రోజులు అయిపోయింది డ్రైవ్ చేసి ఫుల్ గేర్ వేర్ చేసి. సో అ లిటిల్ అన్కంఫర్టబుల్ అండ్ థ్రాటిల్ ఇస్తున్నప్పుడు. సో హెవీ వెళ్తుంది థ్రాటిల్. సో ఐ నీడ్ టు బి కేర్ఫుల్ ఎ లిటిల్ బిట్ ఫర్ సమ్ టైమ్ అట్లీస్ట్. కొంతసేపు డ్రైవ్ చేసేసరికి మూమెంట్ వచ్చేస్తుంది హ్యాండ్కి కూడా. యా, లాస్ట్ ఇయర్ ఆల్మోస్ట్ ఈ టైంలోనే జూన్ జూలై ఎప్పుడో అనుకుంటా మనం డ్రైవ్ చేసింది వైజాగ్ కాలనీకి. విచ్ ఇస్ బాగుండే, ఫుల్ వాటర్తో నిండిపోయి ఉండే యాక్చువల్లీ ఆ టైంకి. ఆఫ్టర్ రైనీ సీజన్ తర్వాత మనం వెళ్ళాం. అప్పుడు స్టిల్ ఫుల్ వాటర్ నిండిపోయి ఉండే. ఇప్పుడు లెట్స్ ఇప్పుడు ఎట్లా ఉందో తెలీదు, చూద్దాం ఇవాళ. హే చందమామ, హలో, గుడ్ మార్నింగ్. చందమామ వస్తే చందమామ. హలో చంద్రుడా. ఏ మ్యాన్, చూసుకో ఏం చేస్తున్నావు. బ్యాక్ ఇట్స్ 5:39 అవుతుంది. మనం ఇంకా సిటీలోనే తిరుగుతున్నాం. సిటీ దాటాలి అట్ ఎనీ కాస్ట్ 1 అవర్లో, లేదంటే ట్రాఫిక్ పిచ్చగా స్టార్ట్ అవుతుంది మళ్ళీ ఇక్కడ. అండ్ సన్ రైజ్ ఎంజాయ్ చేయాలంటే ఆబ్వియస్గా సిటీ దాటాలి కదా. లెట్స్ డూ ఇట్. పెట్రోల్ కూడా ఇచ్చాలి ముందు మనం. బేసిక్గా ఇప్పుడు రైడ్ చేయడానికి రీజన్ క్లైమేట్ ఒకటి చాలా బాగుండే. అట్లీస్ట్ 2-3 డేస్ అన్న వర్షం పడుతుంది లాస్ట్ 2 వీక్స్ నుంచి. సో దానికోసమే మంచి క్లైమేట్ కూడా సపోర్ట్ ఇస్తుందని రైడ్ చేద్దాం కొంచెం దూరంగా అనిపించింది. మొత్తం ఫుల్ గేర్ వేసుకొని అలా డ్రైవ్ చేస్తుంటుంటే జనాలు అలా తిరిగి చూస్తారు, ఒక లుక్ ఇస్తారు, ఎవరు రైడ్లు ఏంట్రా అని అన్నట్టు. ఫ్రంట్ ఒక అమ్మాయి ఉంది, ఒక అబ్బాయి ఉన్నారు. వాళ్ళు మాత్రం వాళ్ళు చూస్తున్నారు వెనక్కి తిరిగి. నైస్, అదొక మంచి ఫీలింగ్ అది. సో యా, 9 లీటర్స్ అప్రాక్సిమేట్లీ పట్టింది మనకి. లెట్స్ చూద్దాం ఎంతవరకు వస్తుందో అనేది. అప్ అండ్ డౌన్ ఆల్మోస్ట్ 320-350 కిలోమీటర్స్ డ్రైవ్ చేస్తాం ఇవాళ మనం. లెట్స్ గో. ఇంకా బ్రేక్ఫాస్ట్ కోసం ఆగేది డైరెక్ట్గా ఆల్మోస్ట్ దగ్గరికి రీచ్ అయిన తర్వాత. సిటీ క్రాస్ అయిపోవాలి ఇంకా. మేఘాలు చూడండి. ఇలాంటి క్లైమేట్ డిఫరెంట్ వైబ్ ఇస్తుంది. జనరల్గా రేర్గా దొరుకుతుంది ఇలాంటి క్లైమేట్. ఎవరు
సిగ్నల్ వేసాడు లెఫ్ట్ కానీ వెళ్ళాడు, అక్కడికి వచ్చి తిప్పుతాడు. ఏ మనం మళ్ళీ ఆ ప్లేస్కి వచ్చాం, విరించి ప్లేస్ గుర్తుంది అది. సేమ్ అదే పొజిషన్లో వెళ్ళి ఆగుదాం, లాస్ట్ టైం ఆగినట్టే. ఏంటి ఇలా ఏడ్చారు జనాలుగా రోడ్ల మీద ఈ మధ్యన. ఈ అమ్మ ఎంత వెళ్ళినా సిటీ తిరగట్లేదు ఏంట్రా ఇవాళ. అప్పుడే వేడి స్టార్ట్ అయింది, పైన క్లైమేట్ బాగున్నా అనిపిస్తుంది. అంటే లోపల చెమటలు పడుతున్నాయి నాకు. కానీ ఇట్లా మార్నింగ్ లేచి రైడ్ చేసి ఆల్మోస్ట్ మంత్స్ అయిపోయింది. సో రైడ్ అయితే ఎంజాయ్ చేస్తున్నాం. ఒక్కసారి సిటీ దాటితే కొంచెం బండి కొట్టచ్చు అన్న మైండ్ వెళ్తుంది, కానీ అసలు సిటీ ఎక్కడ క్రాస్ అవుతుందో కూడా తెలియట్లేదు. ఇంకా ఎక్కడ చంపర్పేట రోడ్ అంటే ఏదో అసలు బేసిక్లీ ఇబ్రహీంపట్నానికి రోడ్ నుంచి వెళ్తున్నాం ఇప్పుడు మనం. ఆల్మోస్ట్ సిటీ దాటేసి వచ్చేసినాం మనం. ఇబ్రాహీంపట్నంలో ఉన్నాం ఐ థింక్ ఇప్పుడు మనం అయితే. సో ఇంకొంచెం ముందుకు వెళ్తే ఇది కూడా క్లోజ్, ఇది కూడా క్రాస్ అయిపోతే మనం బాగుంటుంది, కొంచెం డ్రైవ్ చేయొచ్చు మంచిగా. బ్రేక్ఫాస్ట్ కాగాలి, ఆకలి అవుతుంది ఆల్రెడీ. బట్ క్లైమేట్ మాత్రం చల్లగా ప్రశాంతంగా ఉంది. ఎంతసేపు ఉంటుంది ఇవాళ చూద్దాం. 25% లైక్ ఛాన్సెస్ ఆఫ్, ఇవాళ టెంపరేచర్ వచ్చేసి 25 degrees అని చెప్పించాడు యాక్చువల్లీ అయితే నిన్న. సో ఛాన్సెస్ ఆఫ్ రెయిన్ ఎక్కువ ఉంది అన్నారు. చూద్దాం, మరీ ఎక్కువ వర్షం పడిపోకుండా ఉంటే చాలు, లేదంటే ఇబ్బంది అయిపోతుంది మనకి. నైస్ రోడ్ మ్యాన్, నైస్. బాగున్నాయి రోడ్డు, చల్ల గాలి తగులుతుంది చెట్లు వచ్చేసరికి. వావ్, గుడ్ మార్నింగ్. ఇది కదా గుడ్ మార్నింగ్ అని చెప్పాలి. ఇదేదో రోడ్డు ఉంది మంచిగానే. ఇది ఇబ్రాహీంపట్నం అండి, ఇప్పుడు వచ్చింది ఇబ్రాహీంపట్నం. అక్కడ చూసిన బోర్డు ఇందాకే 1 kilometer ఎంత ఉందండి. మనం అయితే బయటకు వచ్చేసాం సిటీ నుంచి ఆల్మోస్ట్. మొత్తానికి ఇది ఎవరు నాకు తెలియదు, కానీ ప్రశాంతంగా ఉంది రోడ్డు. ప్లేస్ మాత్రం పెద్ద నాయిజ్ అసలు గోల్ లేదు. బేసిక్గా ప్రశాంతంగా నడుపుతాం. ఎట్లనే వెళ్ళేది షోలోనే, బైకర్స్ ఎవరో లేడు కాబట్టి కంగారు లేదు. మంచిగా నడుపుకుంటూ వెళ్ళు. కానీ ఇటు సైడ్ పొలాలు ఉన్నాయి, ఇటు సైడ్ పొలాలు ఉన్నాయి. దాట్ మేకింగ్ మీ లైక్ టిక్లింగ్స్ ఇన్ మై స్టమక్. వెళ్ళి తిరగాలని ఉంది, బండి తిప్పాలని ఉంది వాటికి. గ్రౌండ్స్ చూస్తుంటే ప్లాట్లు కనిపిస్తున్నాయి ఇక్కడ మాదేనే ఎక్కువ. కొంచెం ముందుకెళ్తే మళ్ళీ పొలాలు వచ్చేస్తాయి ఐ థింక్ సో. సమ్మర్ సీజన్లో కూడా ఈ గ్రీనరీ ఇటు సైడ్. జనరల్గా స్లో లైఫ్ అనేది జనాలు మర్చిపోయారు. ఇంకా ఆ స్లో లైఫ్ లివ్ చేయడంలో ఉన్న ఎంజాయ్మెంట్, పీస్ఫుల్నెస్, ఆ స్ట్రెస్లెస్నెస్ వేరే అసలు. లగ్జరీ కావాలనుకుంటున్నాం ఇప్పుడైతే ఏం చేస్తారు, ఇంక తప్పదు. దిస్ ఇస్ ద కైండ్ ఆఫ్ జనరేషన్ ఇట్ ఈస్, రైట్? నాకు ఇలాగ మూమెంట్ చూసి నాకు చిక్మంగళూరు గుర్తొచ్చింది అబ్బా. సో గైస్, లైక్ ఆల్మోస్ట్ మనం 60-70 kilometers వచ్చేసాం. ఆల్మోస్ట్ 89 kilometers ఉంది, ఇంకానే 1.5 hours ఉంది. బట్ యా, క్లైమేట్ అయితే అదిరిపోయింది చెప్పాలంటే. బేసిక్గా ఎండ లేదు, మంచిగా ఉంది. సిటీ దాటిన తర్వాత చాలా చల్లగా అనిపిస్తుంది. దట్ ఈస్ వాట్ ఐఎమ్ ఫీలింగ్. ఎక్సైటెడ్. చాలా రోజుల తర్వాత రైడ్ అవుట్ చేస్తున్నాను కాబట్టి చాలా బాగుంది. లెట్స్ గో దెన్. ఫాస్ట్గా వెళ్ళి అక్కడికి
చేప చేప గుర్తుందా మీకు? అప్పుడు వెళ్ళినప్పుడు చేప తిన్నాం అనమాట. ఆల్మోస్ట్ వీఆర్ గోయింగ్ టు రీచ్ ఇన్ ది నెక్స్ట్ 50 minutes. లెఫ్ట్ విత్ 40 kilometers. మంచి సన్ బయటకు వచ్చేసింది ఇప్పుడైతే. మబ్బులు కూడా తగ్గిపోయి, మబ్బు ఉంది బట్ యా స్టిల్ డౌజీగా ఉంది బయట. సన్ అయితే వచ్చింది బయటికి ఎండ. లాస్ట్ టైం వచ్చినప్పుడు వేరే రూట్లో వెళ్తున్నప్పుడు వేరే రూట్స్. యా జనరల్గా అక్కడ చిన్న చిన్న ఊర్లు కూడా ఉన్నాయి వేర్ అక్కడ లోకల్స్ ఉంటుంటారు, లైక్ ఫిషర్స్. వర్షాకాలం చూపిస్తాం కదా, వెళ్ళినప్పుడు చూపిస్తా. ఇప్పుడు ఎంత ఉందో వాటర్ తెలియదు, కానీ మేము లాస్ట్ టైం వెళ్ళినప్పుడు అయితే ఫుల్ వాటర్ ఉండే. అసలు బోటింగ్ కూడా ఎలా లేదని చెప్పారు అప్పుడు. ఇప్పుడు బోటింగ్ ఉండొచ్చు మోస్ట్లీ. లైక్ చిన్న ఐలాండ్ ఉంటుందంట లోపలికి. మనం ఫుడ్ తీసుకెళ్ళి అక్కడికి వచ్చింది తినచ్చంట. అదేమంటారు, రౌండ్ షేప్లో ఉంటుంది కదా ఫుడ్, దాంట్లో తీసుకెళ్తా అన్నారు. మాకు భయం వేసి వద్దులేరా బాబు అనిపించింది ఆ వాటర్లో ఎందుకు. Yeah, this is what the ride is going on so far. ఇదేదో ఊరు వచ్చిందండి, మల్లెపం. యా ఫైనలీ బ్రేక్ఫాస్ట్ అయితే ఒక ప్లేస్. ఏముంది బాబాయ్? ఇడ్లీయా? ఓకే. బా ఇలాంటి ప్లేస్ కట్టెల పొయ్యిల మీద వేస్తున్నారు, బాగుంటుంది అలా కట్టె పొయ్యి మీద చేసిన ఫుడ్. యాక్చువల్లీ మన ఇడ్లీ అయితే వచ్చింది, చాలా చిన్న చిన్న ఇడ్లీలు ఇవి అయితే. ట్రై చేద్దాం, ఇంకా ట్రై చేయాలి, ఆకలేస్తుంది. అదిగో అదంతా వాటర్తో నిండిపోయి ఉంటుంది ఒకప్పుడు. ఇప్పుడు అస్సలు వాటర్ లేదు చూడండి. నేను అది లాస్ట్ టైం వచ్చినప్పుడైతే అంతా వాటర్తో నిండిపోయి ఉండే. మనం ఆల్మోస్ట్ బండి తీసుకెళ్ళిపోవచ్చు అయితే ఈసారి లోపలికి. మొత్తం ఎండిపోయి ఉంది అంతానే, అసలు నీరు అనేది కనిపించట్లేదు, వాటర్ అనేది. దాట్స్ క్రేజీ. లోపలికి పోయి వద్దాం ఒకసారి. లాస్ట్ టైం వచ్చినప్పుడు గేట్ ఉండే కాదు, ఇట్లానే గట్టు ఉండే, బట్ వాటర్ ఉండే ఫుల్ ఇదంతా. ఓ మై గాడ్, అంతా వాటర్ ఉండే మొత్తం. ఇది మొత్తం ఎండిపోయింది ఇప్పుడైతే. వావ్, కొంచెం రూట్ దొరికితే మొత్తం బైక్ అంతా తిప్పొచ్చు అదంతా. అలా ఉంది అదంతా. అక్కడ చూడండి పక్షి నీళ్ళు తాగుతుంది. లెట్ మీ గెట్ ఇట్. అది కూడా వెళ్ళిపోతుంది. మేకలు. సో యా, మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే ఇదంతా నిండిపోయి ఉండే వాటర్ మొత్తం. ఇది ఇక్కడ రాక నీళ్ళు ఉండే, ఇదంతా వాటర్లోనే ఉండేది యాక్చువల్లీ. ఇదంతా కింద పోర్షన్ అంతా వాటర్లో ఉండే. ఇదంతా కూడా నీరుండే. దిస్ ఈజ్ హౌ ఇట్ లుక్స్ అనమాట, నీరు లేకపోతేనే వాటర్ వాల్యూ. నైస్, ఇట్స్ గుడ్ వన్. సో కొంచెం ముందుకు వెళ్తే అటు సైడు ఆ టాప్ వ్యూ చూస్తుండే, ఆ కొండమేకి వెళ్తాం అనమాట. సో అక్కడి నుంచి ఆ వ్యూ అంతా కనిపిస్తుండే. అప్పుడు ఆ లోపల ఊరు కూడా ఉంటుంది ఒక చిన్నది, చూద్దాం, అది కూడా వెళ్దాం. హలో చింటూ, చిన్న చెట్లు, కొంచెం దారి అంటారు నాకు. దారిలో మనకి ఇవి దొరికాయి, చాలా రోజులు అయిపోయింది తిని. ట్రై దిస్. అమ్మ బాబా, ఎక్కడో ఊర్లో ఉండి తింటుండే ఫ్రీగా, ఇక్కడ డబ్బులు పెట్టి కొనుక్కుని తినాల్సి వస్తుంది మనం.
ఎక్కువే ఉండే ఒకప్పుడు. ఇప్పుడు మాత్రం అసలు ఒక్క నీరు చూడండి, ఎంత వాటర్ చూడండి ఎంత దూరం ఉందో. లెఫ్ట్ ఎంత దూరం ఎంత. సో గైస్, దిస్ ఈస్ యాక్చువల్లీ వాట్ ఇట్ ఈస్. ఎండాకాలం కాబట్టి మొత్తం నీరు ఎండిపోయి ఉంది ఇదంతానే. ఆల్మోస్ట్ రోడ్ నుంచి 2.5-3 కిలోమీటర్స్ లోపలికి వచ్చాను నేను బైక్ వేసుకుని. సో ఇది పరిస్థితి, కానీ నీరు అస్సలు లేదు. లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు అయితే మొత్తం నిండిపోయి రోడ్డు వరకు ఉండే నీరు. బట్ యా, ఇప్పుడైతే ఇట్లా ఉంది. సో దిస్ ఈస్ ద లొకేషన్ యాక్చువల్లీ. మీరు చూస్తే ఎవరన్నా ఇప్పుడు రావాలనుకున్న వాళ్ళకి, బైకర్స్కి అయితే చాలా బాగా నచ్చుద్ది అనుకుంటున్నాను. వాటర్ లేకపోయినా సరే ఈ లోపల రాక బైక్ వేసుకు రావడం, ఆఫ్ రోడ్ ట్రైల్ ఏదైతే ఉందో చాలా బాగుంది, నాకైతే చాలా నచ్చింది. సో దిస్ ఈజ్ వాట్. సో లొకేషన్ అయితే ఇది ప్రజెంట్ అయితేనే ఇలా ఉంది ఇక్కడ. యా, సో అక్కడ కొండలు చూస్తే అవన్నీ కొండల మధ్యలో ఇదంతా నీరు ఇంత ఉంటుంది అనమాట. సో కొండకి అవతల సైడ్ యాక్చువల్లీ నాగార్జున సాగర్ డ్యామ్ ఉంటుంది. ఆ బ్యాక్ వాటర్స్ ఇక్కడికి ఇలా వస్తాయి అనమాట. సో బేసిక్లీ ఇది వాటర్ ఎక్కువ ఉన్నప్పుడు బోటింగ్ అనేది ఉంటుంది. ఆ బోటింగ్ అనేది తీసుకొచ్చి ఇది ఐలాండ్ ఇక్కడ ఉంటుంది. సో ఆ ఐలాండ్ దగ్గర వదిలేస్తారనమాట మనల్ని. సో ఐలాండ్లో మనం చిల్ అవ్వచ్చు, పార్టీ చేసుకోవచ్చు, ఏదో చేసుకోవచ్చు, అక్కడ ఉంటుంది అనమాట అది. ఇప్పుడు వాటర్ లేదు కాబట్టి అదేం లేదు, పోర్ట్ ఫెసిలిటీస్ కట్టనే. ఇక్కడ బోట్ ఒకటి ఉంది చూస్తే మీరు. యా, దిస్ ఈజ్ వాట్ ఇట్ ఈస్. యా, ఎవరైనా రావాలనుకుంటే మంచి ప్లేస్ ఇది బైకర్స్కి. మంచి లైక్ ఇక్కడ ఫిష్ అనేది ఫేమస్. ఇక్కడ ఫిష్ వండించుకుని తింటారు జనాలు. ఇక్కడ చాలా బాగుంటుంది. లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా మేము ట్రై చేసాం, క్రేజీ ఉండే యాక్చువల్లీ అది. ఈసారి కుదరట్లేదు, ఒక్కడికి ఎక్కువ అయిపోద్ది కాబట్టి తినట్లేదు అది. యా, బట్ ఎండ్ అయితే చంపుతుంది, ఇంకా పైకి వెళ్ళాలి, స్టార్ట్ అవ్వాలి. సో దిస్ ఈజ్ వాట్ ఇట్ ఈస్ అండ్ దిస్ ఈజ్ ద లొకేషన్. చలో, విల్ మీట్ యూ ఇన్ ది నెక్స్ట్ వన్. See you. Signing off. This is Ramesh Mallipodi. Thank you for watching. Please like and share and subscribe. Thank you so much.